హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి సూపర్గా ఉంటుందండి, ఆలూ దోశ. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కప్పు పప్పు తీసుకున్నాను. 1 కప్పు పప్పుకి 1.5 బియ్యాన్ని తీసుకుంటున్నానండి. రేషన్ బియ్యం అంటారు కదా, ఆ బియ్యం అయితే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసి ఒకసారి క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి వాటర్ వేసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు 2 బంగాళదుంపల వరకు తీసుకుంటున్నాను. మనం తీసుకున్న క్వాంటిటీకి 2 బంగాళదుంపలు అయితే సరిపోతుందండి. వీటిని కూడా ఒకసారి క్లీన్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఒక 50% ఉడికితే సరిపోతుంది, మొత్తం అంతా ఉడకనవసరం లేదు. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి డిఫరెంట్గా ట్రై చేసి చూడండి, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. చూసారు కదా, బంగాళదుంపలు అనేది ఉడికిపోయింది. హాఫ్ బాయిల్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యం పప్పుని తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని దోసపిండి మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, లేదంటే దోశ అనేది గట్టిగా ఉంటుంది. చూసారు కదా, అలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం ఓవర్ నైట్ నానబెట్టాం కాబట్టి దోశ అనేది మెత్తగా వస్తుందండి. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టిన బంగాళదుంపలు చిన్న చిన్న ముక్కలుగా తీసుకుంటున్నాను మిక్సీ జార్లోకి. వీటిని కూడా కొంచెం వాటర్ వేసి స్మూత్ పేస్ట్లా చేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు బియ్యం పిండిలో వేస్తున్నాను. ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి వేస్తున్నానండి. సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి కొద్దిగా వాటర్ పోస్తూ దోశ మిశ్రమంలా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వేడిగా కాలిన ప్యాన్ పైన దోశ వేసుకోవాలి. మరీ పలుచగా కాదు, మరీ దలసరిగా కాకుండా వేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మధ్య మధ్యలో ఆయిల్ గ్రీస్ చేస్తూ 2 పక్కలా కాల్చుకోవాలి. ఈ దోశ అనేది కొంచెం మెత్తగానే ఉంటుందండి, ఎందుకంటే బంగాళదుంప వేసాం కదా. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది.